ప్యాంట్కి పాకెట్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా పైవైపు పీస్కి 2 పీసులు వచ్చాయి కదా, పట్టీకి పైవైపు కిస్తా పార్ట్కి ఇలా 2 పీసులని కూడా జాయిన్ చేసి డబుల్ స్టిచ్ కానీ త్రిబుల్ స్టిచ్ కానీ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ని ఖర్చుని ఒకవైపుకు ఇలా పెట్టి అటువైపుకి కానీ ఇటువైపుకి కానీ పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే పైవైపున పట్టీ మడిచినప్పుడు దాంట్లో నాడ ఎక్కించినప్పుడు అది ఇబ్బందిగా లేకుండా ఈజీగా ఎక్కుతుంది. ఇప్పుడు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అదే ఖర్చు అనేది అలాగే వదిలేస్తే నాడ ఎక్కించేటప్పుడు అడ్డం పడుతుంది, ఎక్కదనమాట. ఒక్కోసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత పైవైపున ఖర్చు కోసం కటింగ్ వీడియోలో చూసాం కదా, ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో కానీ ఐ కార్డ్లో కానీ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ చివర్లని ఈ చివర్లని కలిపి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా 4 మడతల దగ్గర ఫోల్డింగ్ చేసి ఖర్చు కానీ లేకపోతే మార్కర్తో మార్కింగ్ కానీ ఇలా ముందు వైపు వెనక వైపు అలాగే సైడ్లో సెంటర్ పాయింట్ని ఇలా ఖర్చు పెట్టుకొని కింద వైపు ప్లేట్స్ని ఇలా సెంటర్కి వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ వీడియోలో చూపించిన విధంగా పైవైపు వైట్ మార్కింగ్ ఉంది కదా, అక్కడి వరకు ఫోల్డింగ్ చేసి పట్టీలాగా కాలు కింద వైపు ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఆ మార్కింగే కాకుండా ఖర్చు కూడా పెట్టుకుంటే అటువైపు ఇటువైపు ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వస్తాయి. 4 మడతల మీద కటింగ్ వీడియోలో ఖర్చు పెట్టాను, కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇలా 3 లేదా 4 వరుసలు లైన్లు వేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు రాంగ్ సైడు ఇలా స్టిచ్ వేసుకొని పై వరకు స్టిచ్ వేసుకొని రెండింటినీ కలిపి ప్లస్ గుర్తు వచ్చే విధంగా అటువైపు పార్ట్ ఇటువైపు పార్ట్ని ఇలా ప్లస్ గుర్తు వచ్చేలా జాయింట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పాకెట్ స్టిచ్చింగ్ కోసం కటింగ్ వీడియోలో మార్కింగ్ చేసాం కదా, అక్కడ మనము కత్తెరతో కట్ చేసుకోవాలి. కటింగ్ వీడియోలో మార్కింగ్ మాత్రమే వేసాం కదా, ఇప్పుడు దాన్ని కట్ చేసుకొని అలాగే పాకెట్ కోసం కట్ చేసిన పీస్ని తీసుకొని రెండింటిని జాయిన్ చేసుకుంటే ప్యాంట్కి పాకెట్ రెడీ అయిపోతుంది. ఇలా 2 కాలు పార్ట్లని జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా ప్లస్ గుర్తు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని రెండింటిని కలుపుకోవాలి. 2 భాగాలు జాయింట్ అయిన తర్వాత కుడివైపు అయితే కుడివైపు, ఎడమవైపు అయితే ఎడమవైపు చెక్ చేసుకొని ఇలా చేయి పట్టేంత మార్కింగ్ వేసుకొని మన చేయి పెట్టడానికి వీలుగా ఉండే విధంగా ఇలా ఫోన్ కానీ పర్స్ కానీ పెట్టుకునే విధంగా 1/2 ఇంచ్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. లేదంటే కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇలా పైన కూడా ఓపెన్ చేసుకొని పాకెట్ స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది సైడ్కి వస్తుంది, సైడ్ పాకెట్ ఎక్కడ ఉంటుందో అక్కడ వస్తుంది ప్యాంటు. అక్కడ సైడ్ మార్కింగ్ ఉంటుంది కదా సెంటర్లో, కరెక్ట్గా అక్కడే వస్తుంది. పైవైపు ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు కాబట్టి ఇలా క్రాస్గా పైవైపుకి ఎక్కువ మనం యూజ్ చేయం కాబట్టి అది క్రాస్గా ఇలా ఎగ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ వేసిన పీస్ని ఇలా ఓపెన్ చేసి అది యూ షేప్లో ఇది యూ షేప్లో ఉంటుంది కదా, రెండింటిని ఒక దగ్గర వరకు ఇలా బయట వైపు ప్యాంట్కి బయట వైపు మాత్రమే స్టిచ్ చేయాలి. లోపల వైపు కాకుండా రైట్ సైడ్ బయట వైపు కనిపించే విధంగానే ఫస్ట్ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇలా బయట వైపు స్టిచ్ చేసిన తర్వాత దాన్ని లోపలికి రివర్స్గా ఉక్స్ పట్టీ కాజా పట్టీకి లోపలికి మడుస్తాం కదా, ఆ విధంగా ఈ బయట వైపు జాయిన్ చేసిన రెండు వైపుల యూ షేప్ ఉన్న పీస్ని ఇలా లోపలికి జాయిన్ చేసి లోపలికి మడతేసి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. అటువైపు ఇటువైపు స్టిచ్ చేసిన తర్వాత కింద వైపు కొంచెం గ్యాప్ వస్తుంది కదా, అది లోపలికి స్టిచ్ చేసిన తర్వాత లోపల వైపు పైనుంచి కింది వరకు పాకెట్ని అనేది ఎక్కడ కూడా కొంచెం హోల్ కానీ కొంచెం గ్యాప్ కానీ లేకోకుండా పైనుంచి కింది వరకు 2-3 స్టిచ్చెస్ వేసుకుంటే ప్యాకెట్ అనేది కుట్లు విడవకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఏమి బరువైన వస్తువులు పెట్టినా కూడా కొంచెం బరువుని మోయగలుగుతుంది. కాబట్టి ఇలా రివర్స్ చేసిన తర్వాత మొత్తం పైనుంచి కింది వరకు గ్యాప్ ఉన్నా గ్యాప్ లేకపోయినా ఇలా పైనుంచి కింది వరకు మొత్తం స్టిచ్చెస్ వేసుకోవాలి. అలాగే కుట్టడానికి ఈజీగా ఉండడానికి సైడ్ పై వరకు ఓపెన్ చేసాం కదా ప్యాకెట్ హోల్ని, దాన్ని నార్మల్గా ఎలా సైడ్ అయితే ఉందో అలాగే డాట్ పెట్టిన దగ్గర సైడ్ డాట్ దగ్గర జాయిన్ చేసి స్టిచ్ చేసేసేయాలి. ఇప్పుడు నార్మల్ ప్యాంట్ మాదిరినే ప్యాకెట్కి
ప్యాకెట్ అక్కడ ఉంది, పైన క్లాత్ మాత్రం సేమ్ దగ్గరకే వచ్చేసింది కదా, అక్కడే మనము సైడ్ జాయింట్ కూడా సెంటర్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా పైవైపు పట్టీ పీస్ని పెట్టుకొని సెంటర్లో కుర్చీలు వచ్చే విధంగా కానీ సైడ్లో కుర్చీలు వచ్చే విధంగా కానీ స్టిచ్ చేసుకోవాలి. కుర్చీ పెట్టుకొని చూడండి, ఈ విధంగా పాకెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రివర్స్ చేసుకొని లోపల వైపుకి ఈ విధంగా వస్తుంది.